గడిచిన 10 ఏళ్లలో చెయ్యలేని అభివృద్ధి ఇప్పుడు మాత్రం వాళ్ళేం చేయగలరు. ఇన్నాళ్లకు ఒక్క స్థానికుడికి టికెట్ లభించింది. ఇలాంటి లోకల్స్కే ఇటు కష్టాలు ఎంతో ఉంటాయంటూ అవన్నీ కూడా తెలుస్తున్నాయంటూ అంటున్న జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. పాటు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఎంతో మంది పేర్లు వినిపించిన తర్వాత హైకమాండ్ నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపించింది. మనతో పాటు మాట్లాడడానికి నవీన్ యాదవ్ ఉన్నారు. మొదటిగా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు నిన్న అనౌన్స్ చేయగానే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకన్నా ఎక్కువ మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇది ప్రజల నిర్ణయం. ఇది ప్రజలందరూ కూడా ఒక స్థానికునికి అవకాశం. ఎందుకంటే 78 నుండి కూడా ఈ రోజు వరకు ఒక లోకలైట్కి ఇవ్వకపోవడము అనేది చాలా ఆలోచిస్తున్నారు. లోకలైట్ అయితే ఈ ప్రాంతం కష్టసుఖాలు తెలిసిన వాళ్ళు అయితే గౌరవం ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా పేదరికం ఉండే రోజు పని చేసుకున్నట్టు వాళ్ళందరూ కూడా స్థానికుడు కావాలనుకున్నా ఆ నిర్ణయం మేరకే స్థానికులు అన్నారు, స్థానికులకి ఇచ్చారు. బీసీ నుంచి మొదటి నుంచి అనేక పేర్లు వినిపించినప్పటికీ లాస్ట్కి నవీన్ యాదవ్కి టికెట్ కైవసమైంది. నవీన్ యాదవ్ హోప్స్ ఉన్నాయా జూబ్లీహిల్స్లో గెలవబోతున్నామని? 1000% నవీన్ యాదవ్ విత్ హైయెస్ట్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సొంత పార్టీ నేతలే నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే మేము పని చేయమంటూ సేమ్ మీ బీసీకి సంబంధించినటువంటి ఇతర కమ్యూనిటీలు అన్నారు. అలాంటి వాళ్ళ కామెంట్స్ని ఎలా చూస్తారు? అవన్నీ ఏం లేదు, అందరం కలిసి పని చేసుకుంటాం. ఇప్పుడు ప్రధానంగా జూబ్లీహిల్స్లో 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎక్కడ వేస్తుందంటే ఎలా ఎందుకు వేయాలి ఓట్లు ప్రజలు? మీరే అంటున్నారు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించిందని. 10 సంవత్సరాలలో ఏం డెవలప్మెంట్ చేసింది ఇక్కడ అనేది ఇంపార్టెంట్. సింపతితో వచ్చి ఓట్లు అడగడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రాంతం అభివృద్ధి డెవలప్మెంట్ ఇంపార్టెంట్. 10 సంవత్సరాలు ఏం చేయని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? అధికారంలో ఉండి అంత బడ్జెట్ ఉన్నప్పుడే ఏం చేయలేరు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ని శాంక్షన్ చేసింది. అందులో దాదాపు 80 crores టెండర్స్ కూడా అయిపోయి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ ఎప్పటి నుండి ఎన్నో ఏళ్ళ నుండి కానిటువంటి డ్రైనేజ్ సిస్టమ్స్ సాల్వ్ అయిపోయినాయి. సీసీ రోడ్లు సాల్వ్ అయిపోయినాయి. అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్, హైటెన్షన్ పోల్స్ కూడా టెండర్స్లో ఉన్నాయి, అవి కూడా పోతాయి. నాలాస్ వాడడానికి బడ్జెట్స్ శాంక్షన్ చేసినారు. సో అన్ని మీరు గల్లీలలో వెళ్ళి అడగండి. డెవలప్మెంట్ నెలలో లేనిది ఇవన్నీ కూడా కేవలం ఈ 2 నెలల్లో కేవలం ఎన్నికల కోసం పైన పనులు మాత్రమే అని అపోజిషన్స్ అంటున్నారు. అట్లా ఎందుకు అనుకుంటారు? వేరే ఏరియాలలో కూడా డెవలప్మెంట్ వాళ్ళు అట్లే అంటారు. అని డెవలప్మెంట్ జరుగుతుంటే ఓర్వజాలు ఉన్న వాళ్ళు డెవలప్మెంట్ జరుగుతుందని మా ప్రాంత ప్రజలైతే సంతోషంగా ఉన్నారు. మేము వాళ్ళ గురించి ఆలోచించాం. ప్రాంతము డెవలప్మెంట్ ఇక్కడ అదే ఇంపార్టెంట్. అండ్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తుంది. నవీన్ యాదవ్ పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ ఎలా తిప్పికొట్టబోతున్నారు? అవన్నీ కూడా ఆరోపణలే, ఫాల్స్ కేసులు అవన్నీ పెట్టారు. ఎన్నికల కమిషన్కి రఘునందన్ కంప్లైంట్ ఇచ్చాడు. రఘునందన్ అంత పెద్ద మనిషి, ఈ మస్ట్ హ్యావ్ లిటిల్ సెన్స్. నవీన్ యాదవ్ కార్డులు పంచిండు, ఎక్కడ కొట్టేసారు, ఎక్కడ చోరీ అయింది, ఎలక్షన్ కమిషన్లో అయిందా అని అంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ తను తెలుసుకోవాల్సింది, అసలు ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డ్స్ అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రింట్ అయినా కాలేవా? ఎలక్షన్ కమిషన్ ప్రింట్ కానీ నేను ఎడికెళ్ళి పంచుతా? మీరు చేసినటువంటి ప్రోగ్రామ్లో వెనక బ్యానర్ మీద ఉంది కదా ఓటర్ డిస్ట్రిబ్యూషన్. దట్ ఈస్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ హ్యాపెండ్ బిఫోర్ 15 days, నాట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్. 6 తారీఖు కోడ్ వచ్చిందండి. ఇంకోటి అది ఈ కార్డ్స్ ఆన్లైన్లో వచ్చే కార్డ్స్. అవి ఎవరైనా సరే మీ సేవలలో ఇంటర్నెట్లో నీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై ఓటర్ హెల్ప్ లైన్లో పోతే డౌన్లోడ్ అవుతుంది, కలర్ జీరో ప్రింట్ లామినేట్ చేసుకోవచ్చు. అండ్ స్టేక్ హోల్డర్స్ యాజ్ ఎ సిటిజన్స్ దే కెన్ కండక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ రూల్స్. అది ఆయనకు తెలియాలా? అది ఫాల్స్ కేసు ఎంక్వైరీ అయింది, క్లోజ్ అయిపోతుంది. అది కాక కుట్టు మిషన్లు వంచిన మళ్ళీ ఒకటి పెట్టిరు. కుట్టు మిషన్ లేనివాడు మంచనికే. ఇట్ ఈస్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కీమ్. అది మైనారిటీ మహిళలకి 3500 మంది గత డిసెంబర్లో అప్లై చేసుకున్నటువంటి వారికి 3500 దాదాపు 8000 అప్లై చేసుకుంటే 3500 మెంబర్స్ శాంక్షన్ అయింది. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల మహిళల అభివృద్ధి కోసం రేవంత్ అన్న మహిళలు కోటీశ్వరులు కావాలనే కళ, అందులో భాగంగా మైనారిటీ మహిళలకి ఆ ఒక స్కీమ్ కింద వచ్చినటువంటి ప్రోగ్రామ్ ప్రభుత్వం చేసింది. అది నేను కాదు. అది అయిపోయి 4 తారీఖు అయిపోతే ఆ పాత ఫోటో ఏదో పెట్టి నవీన్ యాదవ్ ఇప్పుడు పెట్టిరు. అండ్ యూ కెన్ సీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఫేక్ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఈ ఆరోపణలు పక్కన పెడితే సొంత కుటుంబ సభ్యులే మీ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్కి కంప్లైంట్ ఇచ్చారు. అంటే మీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఇలాంటి సందర్భాలు అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏ ఇంట్లో ఉంటాయి.
అవన్నీ నేను ఓకే, మాట్లాడే సో ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? ఓటు అప్పీల్ ఎలా చేసుకోబోతున్నారు? ఫైనల్ గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలకి నవీన్ యాదవ్ అండగా ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తా 1000% మా ప్రాంత ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటాను, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోరిక మేరకు స్థానికంగా ఉన్నటువంటి మాకు అవకాశం కల్పిస్తుంది. మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆశీర్వాదం ఉండాలా. మీ ఇంట్లో కొడుకుగా, అన్నగా, తమ్ముడుగా నిరంతరం మీ కష్ట సుఖాల్లో మీకు అండగా నిలబడతానని చెప్పి నా ప్రాంత ప్రజలకు చెప్తూ. సో మొత్తానికి మా ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను. అండ్ సేమ్ టైం రీసెంట్గా నా పైన బీజేపీ చేసినటువంటి ఆరోపణలు కేవలం ఆరోపణలు మాత్రమే. అండ్ సేమ్ టైం ఏదైతే రీసెంట్గా తన సొంత కుటుంబంకి సంబంధించినటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్కి లెటర్ రాసింది అంటూ ఒక లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో అదంతా కూడా ఫ్యామిలీ ఇష్యూస్. అండ్ రీసెంట్గా నేను ఓటర్ కార్డ్స్ పంపించానని కానీ లేదా ఇతర అంశాలు కూడా బీజేపీ చెప్తుందంతా కూడా ఆరోపణలు మాత్రమే. అండ్ సేమ్ టైం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో మేము చేశాము. సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గడిచిన 2 నెలల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమాలే రేపు ప్రజలు మమ్మల్ని ఓటు వేసే విధంగా కూడా చేస్తాయి అని అయితే నవీన్ యాదవ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అండ్ జూబ్లీహిల్స్ ఖచ్చితంగా గెలుస్తాను అని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్ హేమ, బిగ్ టీవీ.